హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా తీరుపై కేంద్ర మంత్రి స్వయంగా పాటపాడి వినిపించారు. పారని ఇంకా ఆరలేదు, తోరణాల కళ వాడనేలేదు అంటూ పాటపాడి సెటైర్లు వేశారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నింటినీ హిందువులవే అంటూ కామెంట్ చేశారు. ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదని అన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కురువితో తల గొరుక్కుందని అన్నారు. ఇక హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ హైడ్రా నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. వాళ్ళతో సేవ చేసుకుని ప్రభుత్వం మోసం చేస్తే అధికారం వచ్చిన ఈ ప్రభుత్వము వాళ్ళు ఆదుకుంటుందంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇలా 3 విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, దీనిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అందరూ బికారిగా కావడం కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా? మీరు నేను మళ్ళా గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్లకు ఎంపీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపియండి. ఇవాళ కేంద్ర నిధుల ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవాళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది ఏం లేవు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చిప్పది పట్టింది. ఈ ప్రభుత్వం చిప్ప చేతికి పంపుతుంది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తాయి. బీజేపీ సభ్యులు గెలవకుంటే గ్రామ పంచాయతీ